ఈ చికెన్ రెసిపీ 2 మిలియన్ వ్యూస్ క్రాస్ చేస్తుంది. ఎందుకు ఇలా వైరల్ అయిందో వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము చికెన్ బాబరికాతో పాటు రొయ్యల రెసిపీ కూడా చేయబోతున్నాం. ఈ రొయ్యలు ఫ్రై చేసుకోవడానికి మా మేడం అయితే స్పెషల్గా ఇదైతే తీసుకొచ్చింది. కరెంట్ పొయ్యి అనమాట. ఇందులో డీప్ ఫ్రై చేసుకునే దానికనమాట. అన్నీ డీప్ ఫ్రై చేసుకోవచ్చు, సమోసాలు ప్రతి ఒక్కటి. అలాగే ఇప్పుడు చికెన్ బాబరికా ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ అయితే చికెన్ అలాగే ఉంచాలన్నమాట. ఆ తర్వాత మనం లోపలంతా క్లీన్ చేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే వెనిగర్ వేసుకోవాలన్నమాట. ఇవి ఎందుకంటే కువైట్లో చికెన్ అనేది స్మెల్ వచ్చేది, ఇది ఫ్రై చేసుకోవాలి కాబట్టి ఇవి వేసి ఒక 5 నిమిషాలు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత అయితే మళ్ళీ కడుక్కోవాలన్నమాట. చాలామంది కామెంట్లో మ్యారినేట్ చేసిన తర్వాత ఎందుకు కడుగుతున్నారంటారు. ఇక్కడ కువైట్లో అంతేనమాట. ఫస్ట్ మ్యారినేట్ చేసుకొని అయితే తర్వాత కడుక్కోవాలి. ఆ తర్వాత మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకొని ఇవేమో ఇటు పేరు అయితే నాకు తెలియదు. అలాగే ఈ స్ప్రింగ్ ఆనియన్, అలాగే ఉల్లిపాయలు దీంట్లో ఉల్లిపాయకు బదులు స్ప్రింగ్ ఆనియన్ అనమాట. ఇలా కచ్చాపచ్చ దంచుకోవాలి. ఇలా దంచి అలాగే అల్లం కూడా దంచుకోవాలి. తెల్లగడ్డ కూడా గడ్డ ఊటి రాకుండా అలాగే గడ్డ దంచుకోవాలన్నమాట. ఇలా కచ్చాపచ్చ దంచి ఇవన్నీ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ అయితే కడుక్కొని నీట్గా, ఇవి మామూలుగా స్టోర్లో ఇచ్చే చికెన్ అనమాట. బయట కొనాలంటే ఒక చికెన్ 1 కిలో, ఇది 1 కిలో ఉంటుంది. 1 కిలో 750 అలా ఉంటుంది అనమాట కువైటీ మనీ. ఇవి స్టోర్లో కాబట్టి వీళ్ళు కొంచెం తక్కువ పడుతుంది అనమాట అమౌంట్ అనేది. నూస్ దినారి హాఫ్ కేడీ. మనకు బయట కొనాలంటే కొంచెం ఎక్కువ పడుతుంది అనమాట. అన్నీ ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఆ చికెన్ అంతా ఇలా ప్లేట్లో పెట్టేసుకొని మొత్తం సాసులన్నీ రెడీగా పెట్టుకున్నాం. ఇప్పుడైతే వీటి లోపల పెట్టాలన్నమాట. ఫస్ట్ అయితే స్ప్రింగ్ ఆనియన్, అది కాడల్లాగా ఉండింది కదా, అదైతే దంచుకొని కచ్చపచ్చ దంచి పెట్టుకున్నాం కదా, ఇవన్నీ ఒక్కొక్కటిగా మొత్తం మూటికి పెట్టేయాలన్నమాట లోపల. అలాగే ఒక ఉల్లిపాయ, అదే స్ప్రింగ్ ఆనియన్ అనమాట. అలాగే ఒక అల్లం ముక్క, ఒక తెల్లగడ్డ, ఇవన్నీ 3 కోళ్ళగా పెట్టేయాలన్నమాట సమానంగా లోపల. అల్లోగా బ్లడ్ అదంతా నీట్గా అయితే కడుక్కోవాలి ముందు చికెన్ అయితే. మనము ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా ఈజీ రెసిపీ అనమాట. స్టెప్ బై స్టెప్ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి ఎలా చేయాలో. ఇప్పుడు ఇవన్నీ పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే సాసులు కూడా మనం రెడీ చేసుకోవాలి. ఇవన్నీ జూలీ అయితే పెడుతుంది. ఇంతకుముందు ఇది ఎందుకు వైరల్ అయిందో నేను లాస్ట్లో అయితే చెప్తాను. అంతవరకు అయితే స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఇవన్నీ సాసులు అన్నమాట. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని సోయా సాస్, అలాగే చిల్లీ సాస్, వీటి పేర్లు కూడా నాకు సరిగా తెలియదు అనమాట. కొన్ని సాసులు అయితే వేసినాము. అలాగే వెనిగర్, అలాగే షుగర్, సాల్ట్, ఒక లైమోన్, అలాగే సోయా సాస్, టమోటా కెచప్. ఇది వచ్చేసి ఫిలిపీనీ సాస్ అనమాట. ఇది కూడా సోయా సాస్ టైపు. అలాగే ఇది వచ్చేసి సలాడ్లో వేసుకుంటారు అనమాట. ఈ సాసులు అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ ఒక హాఫ్ లెమన్ కూడా వేసుకోవాలి. అలాగే మనకు అవసరమైతే కారం కూడా వేసుకోవచ్చు. నేనైతే కారప్పొడి అయితే వేసాను అనమాట. ఒక 2 టేబుల్ స్పూన్ ఇందులో వేసాను. ఆ తర్వాత చికెన్లో కూడా 3 కోళ్ళకు 3 టేబుల్ స్పూన్లు అయితే పెట్టేశాను అనమాట. ఎందుకంటే మనకు కొంచెం స్పైసీ కావాలి కాబట్టి. ఇవన్నీ ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కోళ్ళ లోపల అయితే పోసుకోవాలి. పైన మ్యారినేట్ కాదనమాట, ఇది లోగా పోసుకోవాలన్నమాట. చికెన్కి ఈ విధంగా అన్ని కోళ్ళకు లోపల పోసి కుక్కాలి బాగా. ఇలా తినడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇందులో ఆయిల్ చాలా తక్కువ పడుతుంది. నేను మర్చిపోయిన సాసుల్లో కూడా కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసి కలుపుకోవాలి. చాలా ఆయిల్ తక్కువ పడుతుంది అనమాట. ఒకవేళ బిజీగా వర్క్ ఏదైనా ఉన్నా కూడా టక ఒక 10 నిమిషాల్లో అయిపోవాలనుకుంటే ఇలా ట్రై చేయండి. స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో కూడా చూడండి. చాలా ఈజీ అనమాట. ఈ సాసులన్నీ లోపల పోసుకొని ఆ తర్వాత అయితే ఇవి ఉంటాయి కదా,
మనం సూది దారంతో అయినా కుట్టుకోవచ్చు. మేమేం చేస్తామంటే సూది దారంతో కుట్టకుండా ఇవి ఉంటాయి కదా పుల్లలు, సేమ్ పరుపులలాగా ఉంటాయన్నమాట. ఇక్కడ తిన్న తర్వాత పళ్ళు కుట్టుకునే పుల్లలు అవి అయితే కూర్చాము. ఇప్పుడు పైన కూడా పోసి మ్యారినేట్ చేయాలి. ఇలాంతా పైన పోసుకొని కూడా మ్యారినేట్ చేసుకోవాలి. సాల్ట్ అన్నీ సరిపడినన్నీ వేసుకోవాలన్నమాట. ఇది స్మెల్ చాలా బాగుంటుంది అనమాట. అదొక డిఫరెంట్ టేస్ట్. అంటే మామూలుగా చికెన్ బాబ్రికా మనం చికెన్లో తందూరీ చేస్తాం కదా, అది వేరే డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అనమాట. ఇదొక డిఫరెంట్ టేస్ట్ అనమాట. స్మెల్ కూడా చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే ఆ పుల్లలు అయితే చెక్కాలి. ఒకవేళ ఆ పుల్లలు లేని పరిస్థితుల్లో మనం సూది దారంతో అయినా కుట్టేయచ్చు అనమాట. ఇలా అన్నీ మనం అది ఎందుకు పెడుతున్నామంటే వాటి లోపల పెట్టినట్టన్నీ బయటకు రాకుండా ఉండడానికి. ఇప్పుడు ఆ సాస్లో బాగా కలిపి ఒక 10 నిమిషాలు మ్యారినేట్ చేసి పక్కన పెట్టేద్దాము. సరే, ఈ విధంగా అయితే పుల్లలకు వచ్చేయాలా, అంటే లోపల ఉండేది ఈడు రాకుండా ఉండడం కోసము. ఇప్పుడు దీన్ని మనం ఉడకబెట్టకూడదు అనమాట. ఇది ఉంటుంది కదా, ఓవెన్లో అయినా పెట్టచ్చు, మనం దేంట్లో అయినా కానీ కాల్చుకోవాలన్నమాట. నేను ఇలాంటి ఓవెన్లో అయితే పెట్టాను. ఇది వచ్చేసి మైక్రోవేవ్ ఓవెన్ అనమాట. ఇందులో చికెన్ పెట్టేసి ఆ తర్వాత పైన కొంచెం సాస్ అయితే పోయాలన్నమాట. అదే సాసు కొంచెం పోసుకుంటూ ఒక 5 నిమిషాలకు ఒక పార తీసుకుంటూ మనమైతే ఇది ఎర్రగా కాల్చుకోవాలి. ఇదే ఒక గంట సేపు అయితే మనం ఉడికించుకోవాలన్నమాట. ఇందులో ఒక గంట ఖచ్చితంగా 1 అవర్ టైం పెట్టుకోవాలి. మళ్ళీ అప్పుడప్పుడు మధ్యలో ఇలా బయటకు తీసుకుంటూ మళ్ళీ కొన్ని సోసులు పోసుకుంటూ ఈ విధంగా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలకు ఒక పార బయటికి తీసుకొని ఆ సాస్ మళ్ళీ కొంచెం పోసేసి మళ్ళీ పెట్టుకోవాలి. అలా ఒక గంట తర్వాత అయిపోయిన తర్వాత ఇలా రెడీ అయిపోయింది అనమాట. గోల్డెన్ బ్రౌన్ కలర్లో మన చికెన్ బబ్రికా అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది నేను ఒక షార్ట్ వీడియో అయితే చేశాను, అదైతే 2 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది. చాలామంది కామెంట్లో కూడా అడిగారు ఫుల్ రెసిపీ చేయమని. అందుకే మీకోసమే స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో ఈ వీడియో అయితే చేశాను అనమాట. ఇది తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీయాలి, ఎందుకంటే ఉడికింది కదా, అది వీడి రాకుండా ఉండడానికి. ఇప్పుడైతే ఒక షాక్ తీసుకొని దీన్ని కట్ చేయాలన్నమాట. ఇలా కట్ చేసిన తర్వాత స్మెల్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి. ఇది ఒక డిఫరెంట్ టేస్ట్, డిఫరెంట్ స్మెల్ అనమాట. చాలా బాగుంది. అంతే, ఇప్పుడు అయిపోయింది కదా. సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. మనం లోపల పెట్టినట్టు కూడా బాగా కుక్ అయిపోయాయి మొత్తము. ఇలా తినడం వల్ల మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా ఫ్యామిలీ అంతా కూర్చొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలాంటి రెసిపీ చేసుకొని. ఇది గడ్డిలాగా ఉంది, ఇది స్మెల్ కోసం అనమాట. అంతే. ఇప్పుడైతే ఇది రంజాన్లో మా మేడము, ఇంకా రంజాన్ దగ్గరకు వస్తుంది కదా, మా మేడం అయితే ఇది తెచ్చిందనమాట. అంటే కరెంట్ది, అంటే ఆయిల్ డీప్ ఫ్రై చేసుకునేటివి. ఇందులో ఆయిల్ పోసి డీప్ ఫ్రై చేసుకునే ఐటమ్స్ అనమాట. ఏదైనా మనం డీప్ ఫ్రై చేసుకోవచ్చు. అంటే రంజాన్ టైంలో చాలా వర్క్ ఉంటుంది కదా, అందుకు చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. ఇవి చాలామంది హోటల్లో ఉంటాయి, ఇవి ఇళ్ళల్లో చాలా తక్కువ ఉంటాయి. మా మేడం అయితే ఈ సంవత్సరం అయితే తెచ్చింది రంజాన్ కోసము. అంటే రంజాన్ కోసం తెచ్చింది కదా, ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తుంది జూలీ. ఇందులో రొయ్యలు అయితే ఫ్రై చేస్తుంది. చాలా బాగా ఫ్రై అయ్యాయి ఫ్రెండ్స్. ఇదైతే చాలా బాగుంది. అంటే పొయ్యి మీద మనం చేసే కంటే దీంట్లోనే చాలా ఈజీగా కుక్ అయిపోతున్నాయి, అంటే ఫ్రై అయిపోతున్నాయి. చాలా పెద్దవిగా ఎంత బాగా వచ్చినాయంటే అంత బాగా వచ్చినాయి అన్నమాట. ఇవన్నీ రొయ్యలు మ్యారినేట్ చేసుకొని ఇందులో అయితే ఫ్రై చేసేసింది. ఇందులో ఒక టిప్ చెప్తా ఫ్రెండ్స్ మీకు లాస్ట్లో. ఇది ఎలా ఫ్రై చేయాలో మీకు ఒక టిప్ అయితే చెప్తాను. ఇది చూడండి, ఇదైతే తెచ్చిందనమాట. ఇది వచ్చేసి 50 దినాలు దీని ప్రైస్ వచ్చి. అంటే మన ఇండియా మనీ మన ఇండియా మనీ 15,000 పైన ఉంటుంది.
ఇందులో ఉల్లగడ్డలు ఫ్రై చేసుకోవచ్చు, ఉల్లగడ్డ చిప్స్ ఫ్రై చేసుకోవచ్చు, అలాగే సమోసాలు ఫ్రై చేయొచ్చు, ప్రతి ఒక్క ఐటెం ఫ్రై చేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా కుక్ అయిపోతాయి. ఒక 10 నిమిషాల్లో మొత్తం అన్నీ రెడీ అయిపోయాయి అన్నమాట ఇవన్నీ. అదే పొయ్యి మీద అయితే 1 గంట టైం పడుతుంది. అది పొయ్యికి దీనికి డిఫరెంట్. అంటే 2 ఇచ్చాడనమాట. అది ఒకటైతే లేట్ అవుతుంది, 2 కాబట్టి టకటక అయిపోయాయి. నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం ఫ్రెండ్స్, సారీ ఏం అనుకోవద్దు. కువైట్లో జ్వరం వచ్చినా ఏదొచ్చినా వర్క్ అయితే చేయాలి. ఇవన్నీ ఇలా వేసిన తర్వాత ఇది కడిగి మళ్ళీ నీట్గా ఎగబెట్టుకోవాలన్నమాట. మనం ఆయిల్తో పాటు అలాగే ఉంచేయకూడదు. ఆయిల్ అంతా ఒక పక్కన దాంట్లో తీసి పెట్టుకొని ఇదైతే శుభ్రంగా వాష్ చేసి పెట్టుకోవాలి. చూసారా ఎంత బాగా క్లీన్ చేసుకొని, అంతే నిమ్ము లేకుండా టిష్యూ పేపర్తో తుడిచి అంటే పక్కన పెట్టేసుకోవాలన్నమాట. మళ్ళీ మనం ఏదన్నా యూజ్ చేయడానికి ఇంకోసారి సమోసాలు చేయాలి అంటే రొయ్యలు దాంట్లోనే చేయలేం కదా, అందుకనేసి అది కడిగి పెట్టుకోవాలి ఎప్పటికప్పుడు. మనం ఏదైతే ఫ్రై చేస్తామో ఆయిల్ తీసి పక్కన పెట్టుకొని ఇది మళ్ళీ శుభ్రం చేసి పక్కన పెట్టేసుకోవాలి అంతే. ఇప్పుడైతే చికెన్ చూసారా పొగలు కమ్ముతున్నాయి, ఎంత టేస్ట్ ఉందో ఇది అసలు మాటల్లో చెప్పలేం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మా ఆయనకి అప్పుడప్పుడు ఇలా అయితే ఫ్రై చేసి పెడతానమాట, చాలా బాగుంటుంది, మా ఆయనకు చాలా ఇష్టం కూడా. ఇందులోకి వైట్ రైస్, అలాగే రొయ్యల ఫ్రై, అలాగే చికెన్ బబ్రికా, అలాగే నిన్నటి పప్పు అనమాట. ఇది ఈరోజు మా లంచ్. చూసారా గడ్డపాసలు ఎలా ఉన్నాయో. ఈ రొయ్యలు స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే గోల్డెన్ కలర్ పర్ఫెక్ట్గా అయితే వచ్చాయన్నమాట. ఇట్లా చాలా బాగుంటాయి అన్నమాట, ఇలా ఫ్రై చేసుకోండి. అలాగే ఇది ఈరోజు మా వంటలు. ఇది మా వైరల్ రెసిపీ అనమాట. 2 మిలియన్ వ్యూస్ క్రాచ్ చేసింది, అంటే షార్ట్ వీడియో అయితే చేశాను, అంటే ఛానల్లో ఉంటుంది చూడండి. ఇది ఈరోజు ఫ్రెండ్స్ వీడియో. ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక స్మాల్ టిప్ అయితే చెప్తా, చికెన్ ఫ్రై చేసే ముందు 10 నిమిషాలు మ్యారినేట్ చేస్తే సాఫ్ట్గా డబుల్ టేస్ట్ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.